మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన, ఘనమైన నామాన్ని బట్టి ప్రభు పేరిట ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడి ఉదయకాలం ప్రభుతో గడపగలిగే కృప దేవుడు మనందరికి ఇచ్చి ఉన్నారు. దేవుడు చూపిన ఈ కృపను బట్టి ఆయనకి మనం ఏమి రుణం తీర్చలేం. ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం మనం చూడగలిగితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలియుండును. దేవుడు బోధకుడైన యేసయ్య ఇక్కడ ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన తెలియపరుస్తున్న మాట ఏంటంటే, కాబట్టి ఈ నా మాటలు విని. ఈరోజు దేవుని మాటలు వింటున్న మనందరము కూడా చాలా చక్కగా దేవుడి మాటలు వింటున్నాం. ఈరోజు సువార్త దేవుని వాక్యము చాలా టెక్నాలజీని బట్టి మన దగ్గరికి వస్తా ఉంది. యూట్యూబ్ ద్వారా కానీ, లేకపోతే పత్రికల ద్వారా కానీ, లేకపోతే టీవీ ద్వారా కానీ, ఇలా రకరకాల ద్వారా దేవుని వాక్యం మన దగ్గరికి వస్తా ఉంది. మాటలు వింటున్నాం. కొన్ని సంవత్సరముల క్రితం మనం ఇది చూడగలిగితే, దేవుని వాక్యం వినటానికి చాలా దూరము ప్రయాసపడి వెళ్లి దేవుని వాక్యం విని వచ్చేవారు. ఒక దైవజనుడు బాగా వాక్యం చెప్తున్నారు అంటే, ఆ వాక్యము వినటానికి ఇంచుమించు ఆ ఆ దైవజనుడు ఆ చుట్టుపక్కల ప్రాంతంకి సభలకొచ్చినప్పుడు, లేదా ప్రత్యేకంగా ఆయన వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్లి దేవుని వాక్యం వినేవారు. ఈరోజు టెక్నాలజీ ద్వారా దేవుని వాక్యము మనకి ఎవరి మాటలు వినాలన్నా ప్రభు కృపను బట్టి మనందరము కూడా చాలా చక్కగా దేవుని వాక్యం వినగలిగే కృప దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఈ మాట ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఈ నా మాటలు విని. ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. కానీ దేవుని మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును. వినటం వేరు, విన్న వాక్యాన్ని ఆచరించటం వేరు. ఈ రోజున మొదటి స్టెప్ అందరి జీవితంలో జరిగించబడతా ఉంది. వాక్యం వింటున్నారు. కానీ ఆ వాక్యం చెప్పున చేయు ప్రతివాడును. ఎవరైతే దేవుని వాక్యం చెప్పున విధముగా జీవించగలుగుతారో వారి కొరకు ప్రభు చెప్పాడు. వాడు ఆ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. ప్రభు ఇక్కడ ఒక పోలిక, ఒక శ్రేష్టమైన పోలికను దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. బుద్ధిమంతుని యొక్క లక్షణం ఏంటంటే వాక్యాన్ని వింటాడు. విన్న వాక్యాన్ని వాడు ఆయన ఆచరిస్తాడు. వాడు అతను అంటున్నాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వానిగా ఉంటాడని అంటున్నాడు. ఈరోజు బండ మీద ఇల్లు అనే విషయాన్ని చాలా మార్లు ప్రభు మనతో మాట్లాడారు. మీరు చాలా సార్లు వినుండొచ్చు. దేవుడికి మరొకసారి ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఆధ్యాత్మికంగా కొద్ది నిమిషాలు మనం ఆలోచించగలిగితే, బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. ఎప్పుడు బండ మీద కట్టుకున్న ఇల్లు యొక్క ఉపయోగాలు ఏంటయ్యా అంటే, వాన కురుచును, వరదలొచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా గాని దాని పునాది బండ మీద వేయబడును కనుక అది పడలేదు. అది పడలేదు. కొంచెం ఆధ్యాత్మికంగా మనం ఈ వాక్యాన్ని ఆలోచించగలిగితే, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మనకి ఈ యొక్క ఈ తుఫాన్ లేకపోతే ఈ వాన, ఈ వరదలు ఇవన్నీ సాతానుకు సంబంధించిన ఏది మన మీద ఏలుబడి చేసినా, మనం బండ మీద అనే ఇల్లు కట్టుకున్నాము కాబట్టి, ఖచ్చితంగా ఇవన్నీ ఏది మన మీద ఏలుబడి చేసినా, మనము కట్టుకున్నది బండ మీద కాబట్టి ఖచ్చితంగా అది పడవేయలేదు. పడదు ఖచ్చితంగా. ఈరోజు చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న విషయాలకి కూడా కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు. ఒక చిన్న సమస్య కొరకు కుటుంబమంతా వేదన పడే పరిస్థితులు.
కానీ స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండగలగాలంటే ఖచ్చితంగా బండ మీద కట్టుకునే విధముగా మనం ఉండాలి. ఒక పెద్ద మాట మన మన మనం పోల్చుకోగలిగే విలువ మనకి లేకపోయినా, యోబు జీవితంలో ఎన్నో సమస్యలు కానీ అతని ఇంచు కూడా కదలకపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? అతడు దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్నాం. వినటానికి ఏ ఇబ్బంది లేదు. వాక్యం బాగా వింటున్నారు. కానీ వాక్యం వినిన మన జీవితాల్లో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మాత్రం మనము వెనకడుగు వేస్తా ఉన్నాం. రియాలిటీ భక్తిని చేయటానికి ఇష్టపడట్లా. రియాలిటీ భక్తి. వింటున్నాం, చెబుతున్నాం. కానీ దాని ఆచరణ అనేది చాలా కష్టముగా ఉంటా ఉంది. ప్రభు చెప్తున్నాడు. ఈరో ఈరోజు ఈ ఉదయకాలమే దేవుడు నీతో చెప్తున్న మాటేంటంటే, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగితే మాత్రం ఖచ్చితంగా నీ మీదకి వాన వచ్చునును, వరస వరద వచ్చునును, లేకపోతే ఆయన చెప్తున్నాడు లేతే గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును గాని, దాని పునాది బండ మీద వేయబడును గనక అది పడలేదు. యోబు మాట్లాడుతాడు ఒక చోట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఈరోజు భక్తి కలిగిన జీవితాలుగా ఉంటున్నాం గాని, రియాలిటీలో ఆ భక్తి మీద కొనసాగించలేకపోతా ఉన్నాం. ప్రభు ఈరోజు ఈ ఉదయం నీతో మాట్లాడుతా ఉన్నారు. గత ఆదివారం మీరందరూ ఆరాధనకి వెళ్ళే ఉండొచ్చు. వెళ్ళిన వారుండొచ్చు, ఆరాధనలో గడిపిన వారుండొచ్చు, చక్కగా వాక్యం విన్న వారుండొచ్చు. ఆ వాక్యాన్ని ఎప్పుడు రియాలిటీలోకి తీసుకొస్తున్నాం అనేదే ప్రాముఖ్యమైన విషయం. ఆ వాక్యాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగితే ఈ వారములో ఎలాంటి పరిస్థితులు నీ మీద నీకు ఏలుబడి చేసిన ఇంచు కూడా ప్రభువు నీ యొక్క నువ్వు స్థిరముగా ఉండగలుగుతావు. దీన్ని ఇంకా ఆత్మీయంగా మనం ఉండగలిగితే రాకడలో దేవుని ఉగ్రతను తప్పించుకోగలిగే స్థాయి ప్రభువు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రా రాకడలో దేవుని ఉగ్రత అనే తుఫాను నుంచి తప్పించబడాలి అంటే ఖచ్చితముగా దేవుని వాక్యానుసారమైన జీవితమును కట్టుకుంటూ బండ మీద ఇల్లు కట్టుకునే స్థిరమైనగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా రాకడలో దేవుని యొక్క ఇదిగో ఉగ్రతను మనం తప్పించబడి పరలోక రాజ్యంలో ఆయన కుడి పార్శ్వన కూర్చోగలిగే కృప దేవుడు మనకిస్తాడండి. ఆమేన్. దేవుడు ఎంత చక్కటి మాటలు ప్రభు మనకు తెలిచారు. ఒకడు బుద్ధిమంతుడు, మరెవరు? ప్రతిదానికి ఒక ఆపోజిట్ ఉంటది. 2 బుద్ధిహీనుడు. ఇతను కూడా వాక్యాన్ని వింటున్నాడు. వినటంలో ఇబ్బందేమీ లేదు. వాక్యాన్ని చక్కగా వింటున్నాడు. కానీ వాక్యం వింటున్నాడు గానీ, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నాడు. అతని కొరకు దేవుని వాక్యం చెప్తుంది. అతడు ఏ విధముగా ఉండబోతున్నంటే ఇసక మీద ఇల్లు కట్టుకున్న వాడిగా. మందిరానికి వస్తున్నాడు. ఆరాధనలో కొనసాగించబడుతున్నాడు. దేవుని వాక్యం మనలాగే వింటున్నాడు. కానీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నాడు. అదే మాట ప్రభు చెప్పాడిక్కడ. 4000 సంవత్సరముల క్రితం ప్రభు చెప్పిన మాట ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే, మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడును ఇసక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఖచ్చితంగా ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఏ వరుసలో ఉన్నావో ఒక్కసారి గమనించు నాన్న. వాక్యాన్ని వింటున్న నీవు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీ కుటుంబాన్ని స్థిరముగా ఉంచగలిగే వారిగా ఉంటున్నావా? లేకపోతే వాక్యాన్ని వింటూనే విన్నామని అనుకుంటూ దాని ప్రకారం చేయలేని బుద్ధిహీనుడు కట్టుకున్నట్టుగా ఇసుక మీద కడుతున్నావా? ఖచ్చితంగా ఇసుక మీద కట్టిన ఇల్లు నిలవబడదు నాన్న. ఏదో ఒకవేళ లోక సంబంధమైన భక్తిని చేసుకుంటూ వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు నిలబడలేవు. అదే చెప్పాడు. ఏమంటాడంటే వాన కురుచును, వరదలు వచ్చును, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను. అప్పుడది కూలపోబడును. చిన్న చిన్న సమస్యలకు కూడా కూలబడిపోతున్నావు ఈరోజు. చాలా పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగే శక్తిమంతుడు, సంపూర్ణ రక్షకుడైన ప్రధాన యాజకుడైన యేసయ్య మన మధ్య ఉండగా చిన్న చిన్న విషయాలకు కూడా ఈరోజు సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యము వింటున్నాం కానీ వాటి చెప్పున చేయలేకపోతా ఉన్నాం.
దేవుడు ఈ రోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతా ఉన్నాడు. దయచేసి మీరు గమనించాలి. ఈ వాక్యాన్ని మీరు గమనించాలి. దీన్ని కూడా కొంచెం ఆత్మీయంగా మనం ఆలోచించగలిగితే దేవుని తీర్పును సూచిస్తా ఉంది. ఈ నాశనం చేసిన యొక్క తుఫాన్ ఏంటంటే దేవుని తీర్పును సూచిస్తా ఉంది. ఆ తీర్పులో నువ్వు కూలబడిపోతావు. ఎప్పుడూ దేవుడి వాక్యం వినలేకపోతే, వాక్యం విని ఆచరించలేకపోతే. అతనేమో దేవుని ఉగ్రతను తప్పించుకోబోతా ఉన్నాడు. దేవుని వాక్యం విని వాటి చొప్పున చేస్తూ, ఇక్కడ ఇసుక మీద కట్టిన ఇల్లు వాడేమవుతున్నాడో తెలుసండి. అతడు దేవుని తీర్పులో కూలబడబోతున్నాడు. ఏ వరుసలో ఉండబోతున్నావు నాన్న? రోజు ఆశీర్వాదకరమైన మాటలే వింటున్నాం. సరి చేసుకోమనే మాటలు కూడా వినగలగాలి. సరి చేయబడగలిగే మాటలు కూడా వినాలి. శుద్ధీకరణ చేయబడే మాటలు వినాలి. దిద్దుబాటు చేసుకునే మాటలు వినాలి. ఖచ్చితంగా దేవుని వాక్యము ద్వారా సరి చేయబడాలి. నువ్వు కట్టబడాలి. నీ ద్వారా నీ కుటుంబం కట్టబడాలి. నువ్వున్నా లేకపోయినా దేవుని సన్నిధిలో నీ కుటుంబం స్థిరముగా ఉండగలిగే విధముగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కుటుంబంలో అయా దేవుడి అంటారు, వాన వచ్చిన, వరదలు వచ్చిన, తుఫాను వచ్చిన కదలించు కూడా కదలలేని బండ మీద ఇల్లు కట్టుకునే వాడినిగా నిన్ను నువ్వు పోలి ఉండాలి. దేవుడు ఆ విధముగా నువ్వు సిద్ధపరచబడండి. ఆ విధముగా దేవునిలో సిద్ధపరచబడండి. దేని కొరకు లోక సంబంధముగా ప్రయాసపడుతున్నావో అది ఎట్టి పరిస్థితుల్లో నీకు ఒకరోజు ఉపయోగార్థంగా ఉండదు. ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడు. ప్రభు కొరకే నీ సమయాన్ని కేటాయించు. నీ కుటుంబాన్ని కట్టుకో. ఖచ్చితంగా ప్రభువులో నీ కుటుంబాన్ని కట్టుకో. నీకున్న రక్షణ నీ భర్తకు దొరికేలాగా, నీకు నీ భర్తకున్న రక్షణ నీ బిడ్డలకు దొరికేలాగా, రక్షణ పొందుకునే వారుగా, రక్షణ కాపాడుకునే వరుసలో ఉండగలిగే వారుగా మీరు ఉండాలని ఆశపడుతూ, ఈ ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమం ద్వారా ప్రతి ద్వారా మీరు బలపరచబడుతూ, సరి చేసుకుంటూ, దేవునికి ఇష్టముగా బండ మీద కట్టిన ఇల్లు వలె మీరు ఉండాలని కోరుకుంటూ, దేవుడు మహా కృపను బట్టి మీ అందరి జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచబడాలని అయ్యా మేము కోరుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యా ప్రార్థనలు ఏకీభవించండి. ముసుగులు సరిగా వేసుకోండి. ప్రభు ప్రార్థనలు ఏకీభవించి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన దేవా నీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. ప్రభు ఈ ఉదయకాలమే మీరు మాతో మాట్లాడారు. నాయన ఆశీర్వాదమైన పలుకులతో తండ్రి మేము ఉంటున్నా అంతకంటే యోగ్యకరమైన దిద్దుబాటుగా మేము ఈ రోజు ఉండడానికి మీరు కార్యం జరిగించండి. నీ వాక్యము ఆశీర్వాదం, నీ వాక్యము దీవెన, నీ వాక్యము సరిచేయబడుతుంది. సరి చేస్తుంది మనుషుణ్ణి. వాక్యానుసారమైన జీవితం ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించగలిగే దేవుని మాటను వినగలిగే కృప దేవుడు మీకు మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ ఉదయం మీరు మాతో మాట్లాడుతున్నారు. వినబిడ్డలందరినీ మీరు దీవించండి. విన్నబిడ్డలు వినటంతో పాటు వారి మాటల ద్వారా వారి జీవితాన్ని కట్టుకునే కృప మీరు వారికి దయచేయండి. తండ్రి నాయన, ఇదిగో వారి వారి కుటుంబాల్లో ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డలు ఉన్నారేమో, ఈ రోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారేమో, ఈ రోజు నాయన వారి కుటుంబ విషయాల్లో తండ్రి కొన్ని విషయాలు మాట్లాడుకోగలిగే స్థితిలో ఉన్నారేమో. ప్రభా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు ఉన్నారేమో తండ్రి. అందరికీ మీరు శుభం మీరు కలిగించేయండి. దైవజనుడిగా వారందరి జీవితంలో మేలు మీరు జరిగించండి. ప్రతి ఒక్కరికి ఈ ఉదయం నుంచి ఈ రాత్రి వరకు వారి పట్ల మీరు సంపూర్ణమైన కృపచేత మీరు నింపండి. ప్రతి బిడ్డను సంపూర్ణంగా మీరు దీవించండి. చిన్న బిడ్డలు ఉన్న కుటుంబాల్లో వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఉంచండి. నాయన ప్రతి ఒక్కరు కుటుంబాలుగా స్థిరముగా కట్టబడగలిగే కృప మీరు వారికి దయచేయండి. ఏ లోక సంబంధమైన మలినము ఈ రోజు వారికి అంటకుండా నీతో ఖచ్చితంగా అయ్యా నీ వాక్యం మీద నిలబడగలిగే కృప వారికి మీరు దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. తండ్రి ఎవరైతే ఈ మాటలు వినగలుగుతున్నారో, ఆచరించగలుగుతున్నారో వారందరినీ దీవించి మీరు ఆస్వాదిస్తారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. దేవుడు మీరు వింటున్న వాక్యమే మీ 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 యొక్క మీకు తెలిసిన వారు, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. అందరికీ మాటలు తెలియపరచండి. దీని ద్వారా కొంతమంది బలపరచబడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్.